జగిత్యాల జిల్లా కోరుట్లలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న 7వ తరగతి చదువుతున్న 11 మంది విద్యార్థులను హుటాహుటిన ఏరియా ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులకు రక్త పరీక్షలు చేసిన వైద్యులు ఎండల తీవ్రతతో విద్యార్థులకు జ్వరం వచ్చిందని చెప్పారు. 5 విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండగా మరో 6 విద్యార్థులకు మందులందించి పాఠశాలకు పంపించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పరామర్శించారు. టాబ్లెట్స్ ఇచ్చారా? డాక్టర్ మన చూపించారా? చూపెట్టలేరా? ఆ రోజు పప్పును కూర పెట్టిండు, తిన్నాం. మంచిగా ఉందని తిన్నాం. తింటే అప్పటి నుంచి తిన్నాక సార్ నిద్ర వచ్చింది అన్న. సిక్కిడారు చెప్తే ఏం కాదు అన్నాడు అన్న. తెల్లారి లేచిన అంత మంచిగా అనిపించాలి, ఇంటికి అనిపించింది. మళ్ళీ సాయంత్రం అయినాక మధ్యాహ్నం మీద తినలేను, తినాలి. సాయంత్రం అయినాక పన్న గ్రౌండ్ 9th గ్రౌండ్ పెట్టిండు. 7th to 5th పండుకోమన్నాడు. డార్మెంట్లో పండుకొని ఎప్పుడు లేచినాం. అప్పుడు ఫుల్ జ్వరం. మార్నింగ్ ఫోన్ చేసి మేడం, మేడం ఫోన్ చేసి ఎన్ని రోజుల నుంచి ఉన్నాయన్నారు ఇట్లా? నిన్నటి నుంచి ఇన్ఫర్మేషన్ పొద్దున మార్నింగ్ ఫోన్ చేసి హాస్పిటల్ తీసుకొచ్చినాం. నా బాబు కూడా వచ్చింది. గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాం. రండి మేడం ఫోన్ చేసి గ్లూకోజ్ మేడం.